హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం రెవెనెంట్ పార్ట్ 3 అయితే చూసేద్దాం రండి. లాస్ట్ ఎపిసోడ్లో మన సంగ్యాంగ్ వాళ్ళ డాడ్తో మాట్లాడుతూ ఉంటుంది కదా. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో చూపిస్తున్నారు మన హీరో అయితే ఆ ఊరి హెడ్ ఉంటాడు కదా, అతని దగ్గర మీట్ అయి మాట్లాడుతున్నాడు. ఇలా మీరు ఊరి కోసం చేసిన రిచువల్ డాల్స్ని ఆ ఓల్డ్ లేడీ పార్క్ అయితే మంట పెట్టేసింది. సో దానివలన ఈ ఊరు ఫుల్గానే దెయ్యాలుంది అని చెప్తున్నాడు. అండ్ మీ ఊరి ఎంట్రన్స్ లో ఉన్న ఒక మొక్క పైన కొన్ని మంత్రాలను అయితే రాశారు కదా, కానీ ఆ లేడీ అవన్నీ మార్చి రాసింది. దాని వల్లనే ఈ దెయ్యాలంతా ఇక్కడ ఉంది అని చెప్తున్నాడు. ఇంకొక సైడ్ లో మన సన్యాంగ్ అయితే వాళ్ళ డాడీ దగ్గర మాట్లాడుతుంది. డాడ్, నేను గుర్తున్నానా, నేనే సన్యాంగ్, ఎందుకు ఇలా సూసైడ్ చేసుకొని చనిపోయారు అని చెప్పి చాలా విషయాలు అడుగుతుంది. కానీ వాళ్ళ డాడ్ అయితే సారీ సన్యాంగ్, నాకు ఇది తప్పిస్తే వేరే ఏ దారి దొరకలేదు, ఐఎమ్ రియలీ సారీ అని చెప్పి చెప్తున్నాడు. ఇంకొక సైడ్ లో మన హీరో అయితే ఊరి ఎంట్రన్స్ లో ఉంది కదా, ఆ మొక్కను నరకడానికి యాక్స్ ఎత్తుకొని వచ్చి చెక్కుతున్నాడు. అండ్ ఆ పార్క్ లేడీ కూడా వచ్చేస్తుంది. ప్లీజ్ అలా చెయ్యకు, ఒకటే అన్నా నా కూతురు నాతో ఉండని అని చెప్పి అడుగుతుంది. కానీ మన హీరో అదేది పట్టించుకోకుండా ఆ మొక్కను నరుకుతున్నాడు. అండ్ ఆ ఆత్మ కూడా అక్కడికి వస్తుంది. అంతలోకు ఈ చెట్టు అయితే కింద పడిపోతుంది. అండ్ ఆ దెయ్యం కూడా మాయమైపోతుంది అక్కడి నుంచి. ఇక్కడ మన సన్యాంగ్ డాడీ అయితే మన సన్యాంగ్ దగ్గర సారీ రా అని చెప్పేసి మాయమైపోతున్నాడు. దీన్ని చూసిన మన సన్యాంగ్ కూడా స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. నెక్స్ట్ డే చూస్తే సన్యాంగ్ అయితే హాస్పిటల్లో ఉంది. హీరో కూడా పక్కనే కూర్చొని ఉన్నాడు. లేచిన సన్యాంగ్ అయితే వాళ్ళ డాడీనే పిలుస్తూ ఉంది. ఇప్పుడు సన్యాంగ్ వాళ్ళ మామ్ అయితే అక్కడికి వచ్చేసింది. బట్ సన్యాంగ్ అయితే గొడవ వేస్తుంది. అబద్ధాలు, మొత్తమే అబద్ధాలు, ఇంకెన్ని అబద్ధం చెప్తావు, ఈ ఊరు నీది, నువ్వు ఇక్కడే పుట్టావు, ఇక్కడే పెరిగావు, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు, బట్ నాకు ఏది చెప్పలేదు కదా. అండ్ ఆ డేట్ 25 మార్క్ చేసున్నారు, కానీ అప్పుడు నాకు 5 years ఓల్డ్, నిజం చెప్పు అని అడుగుతుంది. సన్యాంగ్ వాళ్ళ మామ్ కూడా ఇంకా హైడ్ చేస్తే సరికాదు అని చెప్పి నిజం చెప్తుంది. కరెక్టే సన్యాంగ్, ఆ 25th డేట్ నీకు తర్వాతకి ఒక బేబీ పుట్టాల్సి ఉంది, కానీ ఆ బేబీ అయితే అబార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తున్నారు. కన్సీవ్ అయిన వాళ్ళ మామ్ అయితే వాళ్ళ డాడ్ దగ్గర చెప్తుంది, ఇలా ఈ బేబీ బాయ్గా ఉంటుంది అని చెప్పేసి. సన్యాంగ్ వాళ్ళ ఫాదర్ కూడా అవునా, చాలా మంచిది అని చెప్తూ ఉంటాడు. కానీ సడన్గా మారి లేదు, ఈ బేబీ పుట్టకూడదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఇలా మాట్లాడితే ఎవరికి భయం రాకుండా ఉంటుంది. సో నైట్తోనే సన్యాంగ్ని లేపుకొని వాళ్ళ మదర్ అయితే వాళ్ళ గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. సో సన్యాంగ్ వాళ్ళ మదర్ చాలా టేక్ కేర్ చేసుకొని చూస్తుంది. సో అడుగుతుంది, నువ్వు ఎందుకు సడన్గా ఇక్కడికి వచ్చావు, ఏదైనా ప్రాబ్లమా, మీరు హ్యాపీయే కదా అని అడుగుతుంది. ఇంతసేపు సైలెంట్గానే ఉంటుంది. బట్ ఏమో అడిగింది కదా, సో ఇప్పుడు ఏడ్చుకుంటూనే జరిగిందంతా చెప్తుంది. వాళ్ళ మామ అయితే చెప్తుంది, నువ్వేం భయపడకు, మీ హస్బెండ్ చెప్పాడు కదా సన్యాంగ్ అంటే ప్రాణం అని, మరి ఈ బిడ్డని ఎందుకు అలా చంపాలనుకుంటాడు, అదేం కాదు, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పి ఆమెని రెస్ట్ తీపిచ్చుతుంది. సో నైట్ అయితే వస్తుంది. నైట్తో పాటు ఆ దెయ్యం కూడా వస్తుంది. సో సన్యాంగ్ వాళ్ళ డాడ్ అయితే వాళ్ళ మామ్ తలపైన నిల్చుకొని మాట్లాడుతున్నాడు, ఈ బిడ్డ పుట్టకూడదు, ఇది చచ్చిపోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఏమైతే ఇంకా కళ్ళు అయితే తెరవలేదు, బట్ ఫ్యూ సెకండ్స్ తర్వాతకి తెరిచి చూస్తుంది. వాళ్ళ హస్బెండ్ వచ్చినట్టు ఒక ఫీల్ అయితే ఉంది, బట్ ఆయన అయితే కనిపించలేదు. కింద చూస్తే ఆమె బెడ్ ఫుల్గా బ్లడ్డే ఉంది. సో ఫాస్ట్గా 911 కాల్ చేసి హాస్పిటల్లో కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళ మామ్ అయితే చెప్తుంది, ఏదన్నా కొంచెం తిను అని చెప్పేసి, బట్ ఆమె అయితే ఏది తినకుండా ఉంది. ఇప్పుడు వీళ్ళ మదర్ అయితే చెప్తుంది, నేను ఆ రోజే చెప్పాను కదా వద్దు అని చెప్పి, కానీ నువ్వే సిటీ లైఫ్ కావాలని చెప్పి వెళ్ళావు, ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. నేను చూశాను, మీ ఇంటి ఆయన ఆ రోజు రాత్రి వచ్చున్నాడు, కానీ నీకు ఇలా అయిన టెన్షన్లో నేను అంబులెన్స్కి కాల్ చేసి అలానే సైలెంట్గా వదిలేశాను. కాల్ చేసి తిరిగి చూస్తే అతనైతే కనిపించలేదు. సో ఇలా కొన్ని డేస్ అయ్యాక వాళ్ళ మామ్ని అయితే చూపిస్తున్నారు. ఆమె అయితే అక్కడున్న బావి దగ్గర నిల్చుకొని ఉంది. సన్యాంగ్ వాళ్ళ మామ్ దగ్గర చెప్తుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, సేఫ్గా ఉండు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అంతలోకే ఆ బావిలోకి పడిపోతుంది. చూస్తే ఆమె దూకినట్టు కనిపించలేదు, ఎవరో లాగినట్టే కనిపిస్తుంది. సో సన్యాంగ్ వాళ్ళ మామ్ కూడా సన్యాంగ్తో ఎవరికి చెప్పకుండా సియోల్కి అయితే వచ్చేస్తుంది. అండ్ వాళ్ళ హస్బెండ్తో కూడా టచ్ లేకుండా చేసుకునేస్తుంది. సన్యాంగ్ని ఒకటిగానే పెంచుంటుంది కూడా. సో ఇవన్నీ చెప్పిన తర్వాతకి మన సన్యాంగ్ అయితే పిలుచుకొని వెళ్తుంది. సన్యాంగ్ మైండ్ వాష్ అయితే
మామ్ నువ్వు డాడ్ గురించి తప్పుగా అనుకుంటున్నావు, అతనైతే అలా చేసుంటాడు అని చెప్పి అనుకుంటుంది. ఇంకొక సైడ్లో మన హీరోయిన్ వాళ్ళు సన్యాంగ్ వాళ్ళ గ్రాండ్ మదర్ హోమ్కి వచ్చుంటారు, అక్కడ కొంచెం డీటెయిల్స్ దొరుకుతుందేమో అని చెప్పేసి. సో ఇంటికి వచ్చిన సన్యాంగ్ అయితే వాళ్ళ మామ్ దగ్గర అడుగుతుంది, మామ్ నీకు డాడ్ గురించి ఏ డీటెయిల్స్ అయితే తెలుసో నాకు కొంచెం చెప్పు అని చెప్తుంది. ఫస్ట్ అయితే నో అంటుంది, బట్ ఫోర్స్ చేసి అడగడంతో ఈమె కూడా చెప్తుంది, నేను అక్కడున్న ఆఫీస్లోనే వర్క్ చేశాను, మీ డాడ్ అయితే డైలీ వచ్చి నా దగ్గర ఇన్ఫర్మేషన్స్ తీసుకునేవాడు, అలానే మేమిద్దరం కలిసి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా అని చెప్పేసి అటు ఇటు తిరిగే వాళ్ళం, అలా అని చెప్పి చెప్తూనే ఉంటుంది. మిడిల్లో లేదు నాకు భయంగా ఉంది అని చెప్పి స్టాప్ చేస్తుంది. మామ్ ప్లీజ్ నువ్వైతే భయపడకు, నేనైతే నీకున్నాను, నీకు ఏదైతే తెలుసో అవన్నీ నాకు చెప్పు అని చెప్పి మన సన్యాంగ్ అయితే అడుగుతుంది. సో ఈమె కూడా వాళ్ళ హస్బెండ్ ఏమేమి చేస్తాడో, వీళ్ళిద్దరు ఎలా లవ్ చేశారు, మ్యారేజ్ చేసుకున్నారని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకొక సైడ్లో మన హీరోని చూపిస్తున్నారు. అతనైతే పోలీస్ జాంగ్ని మీట్ అయ్యడానికి వచ్చున్నాడు. సో పోలీస్ జాంగ్ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ప్రొఫెసర్ గూలాస్ అనే లెటర్ ఇతని దగ్గర కూడా ఉంది, అది ఎత్తి మన హీరో దగ్గర ఇస్తున్నాడు. అది ఫస్ట్లో చూస్తే ఈ రెడ్ యాక్సెసరీ మా కూతురికి ఇవ్వండి అని చెప్పి రాసి ఉంటుంది, కానీ ఫస్ట్ సగం అయితే బ్లూ పెన్లో ఉంటుంది అండ్ మిగతా సగం అయితే రెడ్ పెన్లో ఉంటుంది. మన హీరో అయితే కనిపెట్టేస్తున్నాడు, ఇది రాసింది గూనే, కానీ సెకండ్ రాసిందైతే గూ కాదు, అది దెయ్యమే రాసిందని చెప్పి మన హీరో అయితే అర్థం చేసుకుంటున్నాడు. అండ్ మన హీరోకి కూడా ఒక పేపర్ వచ్చి ఉంటుంది కదా ప్రొఫెసర్ రాసింది, సో దాంట్లో అయితే నా కూతుర్ని సేవ్ చెయ్యండి అని చెప్పి రాసి ఉంటుంది. సో ఇప్పుడు కాలింగ్ బెల్ సౌండ్ వస్తుంది, ఎవరని చూస్తే మన సన్యాంగే. సో హాంగ్ కూడా సరే ఓకే మీరిద్దరు మాట్లాడండి అని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు. మన హీరో అయితే ఆ షాడోని చూస్తున్నాడు, ఆ దెయ్యం షాడో ఇంకా పెద్దదిగా అయ్యి ఉండాది. సన్యాంగ్ అయితే చెప్తుంది, నేను మా మామ్ దగ్గర కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను ఆ జంగ్జిరి విలేజ్ గురించి అండ్ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అవి మీతో షేర్ చేద్దామని వచ్చాను అని చెప్తుంది. సో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. సన్యాంగ్ వాళ్ళ మామ్ అండ్ డాడ్ లవర్స్గా ఉన్నప్పుడు వాళ్ళ డాడ్ అయితే చెప్పుంటారు, ఫ్యామిలీలో పుట్టిన సెకండ్ పిల్లని బలి ఇస్తే ఫస్ట్ పుట్టిన పిల్ల చాలా పార్షాలైన లైఫ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా సెటిల్ అయిపోతుంది అనేసి వాళ్ళ మామ్ దగ్గర అయితే చెప్పుంటాడు. సో మన హీరోయిన్ కూడా చెప్తుంది, సేమ్ ఇది మన ఆర్టికల్లో చదివాం కదా, అండ్ ఈ విషయం వల్లనే ఆ ముగ్ధాంగ్ అన్న పిల్ల కూడా చనిపోయి ఉండొచ్చు. సో ముగ్ధాంగ్ అన్న పిల్లని చూపిస్తున్నారు ఫ్లాష్ బ్యాక్లో. ఆ పాప ఆ విలేజ్లోంచి దారిపోయింది అని చెప్పి మాట్లాడనంటారు, కానీ నిజానికి అది కాదు జరిగింది. ఆ లేడీ అయితే పిలిచుంటుంది కదా ఆ పాపని, ఆమె కూడా వెళ్ళుంటుంది అండ్ ఇదంతా సైడ్లో నుంచి ఆ విలేజ్ మెంబర్స్ కూడా చూస్తూ ఉండింటారు. మేబీ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కావచ్చు. సో మీరేమనుకుంటున్నారు అని చెప్పి మన హీరోయిన్ అయితే అడుగుతుంది, కానీ మన హీరో అయితే ఆ షాడోని చూసి థింక్ చేస్తున్నాడు, ఎందుకు ఆ రెడ్ యాక్సెసరీ ఈమెకి దొరకాలని చెప్పి ఈ దెయ్యం అనుకుంది అండ్ ఈ కేసులో నన్ను కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేసింది అని చెప్పి థింక్ చేస్తున్నాడు. సన్యాంగ్ ఏమో అవన్నీ తర్వాతకి చూద్దాం, నువ్వు ఇప్పుడైతే సేఫ్గా ఇంటికి వెళ్ళు అని చెప్తున్నాడు. సో ఈమె కూడా నడిచి వెళ్తుంది అండ్ పక్కనే ఆ స్కూల్ అబ్బాయి ఉన్నాడు కదా, అవును దీని కళ్ళకి నేను కనిపించలేదా, అలానే వెళ్తుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడైతే మిర్రర్ లేదు కదా బాబు అని చెప్పి మన హీరో అంటున్నాడు. ఏంట్రా అని చూస్తే ఇతను కూడా దెయ్యమే అన్నమాట. సో అతని ఐస్ కూడా రెడ్గా మారుతుంది, నేను ఇలా అవ్వడానికి రీజన్ నువ్వే కదా అని చెప్పి మన హీరోని చూసి అడుగుతున్నాడు. ఈ సైడ్లో మన హీరోయిన్కి అయితే పార్టీ ఇన్విటేషన్ వస్తుంది. సో ఆమె కూడా మేకప్ చేసుకొని రెడీ అవుతుంది. మన హీరో అయితే ఇది వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ ఫుటేజెస్ అంతా పెట్టి చూస్తున్నాడు. ఏమనుకున్నాడో ఏమో, జంగ్జిరి విలేజ్ తాతున్నాడు కదా అతనికైతే కాల్ చేస్తున్నాడు అండ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నాడు. ఆయన కూడా చెప్తున్నాడు, సరే నేను వస్తున్నానని చెప్పి కార్ తీసుకొని ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఈ సైడ్లో మన సన్యాంగ్ ఎప్పుడు లేనట్టు ఈసారి చాలా మోడ్రన్గా డ్రెస్ చేసుకొని ఆ పార్టీకి వెళ్తుంది. సో ఇక్కడ లియా అని ఒక అమ్మాయిని అయితే చూపిస్తున్నారు. ఆమె అయితే ఆమె క్రష్ దగ్గర మాట్లాడుతూ ఉంది అండ్ ఆమె రిచ్ కదా, సో చాలా బిల్డప్ ఇచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అండ్ అదే సమయానికి మన సన్యాంగ్ కూడా ఎంట్రీ అవుతుంది. అందరూ మన సన్యాంగ్ని చూస్తున్నారు, వావ్ వాట్ ఎ గర్ల్ అనేలా. మన లీ అయితే చూస్తున్నాడు, సన్యాంగ్ యాటిట్యూడ్ ఇదైతే కాదు కదా, సో అతనికి కొంచెం డిఫరెన్స్ కొడుతుంది. సన్యాంగ్ అయితే డ్రింక్స్ తాగుతూ నవ్వుతూ మాట్లాడుతుంది మన లీ దగ్గర అండ్ అతని దగ్గరికి వచ్చి, నాకేది కావాలో నీకు తెలుసా, నాకు కావాల్సింది అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ చూసిన ఒక అమ్మాయికి అయితే చాలా కోపం వస్తుంది. తెలియకుండా డ్రింక్స్ అయితే తన డ్రెస్ పైన పోసుకునేస్తుంది. పక్కనున్న అమ్మాయి అయితే తిడుతుంది, ఏంటి కళ్ళు కనిపించలేదా,
ఏదో ఎగ్జామ్ పాస్ చేసావు, దానికే ఇంత ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు, ఈ పార్టీ అంతా ఒక పార్టీనా అని చెప్పి చాలా చీప్గా మాట్లాడుతుంది. కోపం వచ్చేసింది మన సన్యాంగ్ అయితే. తనైతే వైన్ ఎత్తి ఆమె పైన పోయేసి జగడాలకు వెళ్తుంది. పక్కనే ఉన్న వాళ్ళ హస్బెండ్ అయితే నువ్వు రామా మనం వెళ్దామని చెప్పి ఆ లేడీని కన్విన్స్ చేసుకొని పిలుచుకొని పోతున్నాడు. మన సన్యాంగ్ అయితే ఏదో ఒక డిఫరెన్స్ కొడుతుంది. ఇది పిలిచిందని ఈ పార్టీకి వచ్చావు, చూసావా ఎలా మాట్లాడుతుందో, దీని ఫుడ్ తింటే కూడా మనకి డైజెస్ట్ అవ్వదే అని చెప్పేసి ఒకలా మాట్లాడేసి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చిన తర్వాతకే మన సన్యాంగ్కి రియలైజ్ అవుతుంది సంథింగ్ జరిగిందనేసి. సో బయటకు వచ్చిన మన సన్యాంగ్ అయితే చాలా ఫీల్ అవుతుంది. తన నెయిల్ పాలిష్, పర్ఫ్యూమ్ ఇవంతా ఆమె యాటిట్యూడ్కి చెందింది కాదు కదా. సో డిప్రెషన్లో ఆ బ్రిడ్జ్ కార్డ్ అయితే వెళ్ళి నిల్చుకొని ఉంది. ఇంకొక సైడ్లో మన హీరోని చూపిస్తున్నారు. అతనైతే ఆ జంగ్జిరి విలేజ్కి వచ్చున్నాడు. సన్యాంగ్ వాళ్ళ మదర్ హోమ్ ఉంది కదా, సో వీళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్లో షవల్ పెట్టి మన్నంతా తీస్తున్నారు. అండ్ దాంట్లో నుంచి ఒక రోప్ అయితే ఎత్తుతున్నాడు. మన హీరోకి చిన్న వయసుగా ఉన్నప్పుడు వాళ్ళ మామ్ కూడా ఇలానే ఒక చెట్టు కింద పూడ్చిపెట్టి ఉంటుంది. సో దీన్నైతే అతను చూస్తూ ఉన్నాడు. ఇంకొక సైడ్లో మన సన్యాంగ్ తనైతే ఈవిల్ స్మైల్ అయితే ఇస్తుంది. సో ఎలానో ఒకలా కనిపెట్టేసావు కదా అని చెప్పి లోపల ఉన్న ఈవిల్ అయితే చెప్తుంది. సో ఇప్పుడు అక్కడికి వచ్చిన లీ అయితే ఆమె కోట్ని ఆమెకిస్తున్నాడు. సో అడుగుతుంది, ఏంటి ఇది నా కోట అనేసి. మరి ఇది లేడీస్ కోట్ కదా, నువ్వే వేసుకున్నావు, నేనా వేసుకోగలుగుతాను అని చెప్పి అంటున్నాడు. నువ్వు చెప్పింది నిజమా అని అడుగుతున్నాడు కూడా. ఏంటి నిజమా, నువ్వు చెప్పావు కదా చంపుతాను, అందరిని చంపుతాను అని చెప్పి నా దగ్గర చెప్పావు, అదన్నీ నిజమేనా అని చెప్పి లీ అడుగుతున్నాడు. లేదు నేను చెప్పలేదు, నేను ఎందుకు అలా చెప్తానని చెప్పి ఈమె కొంచెం టెన్షన్ అవుతుంది. సరే ఓకే కూల్ డౌన్, సరే నేను వెళ్తున్నానని చెప్పి సన్యాంగ్ అయితే నడిచి వస్తుంది. ప్యాకెట్లో చూస్తే బిల్ అయితే ఉంది. సో ఆ బిల్ ఏంటా అని చూస్తే పర్చేసింగ్ అండి, మొత్తం లాక్స్ లెక్కన సెలవు పెట్టుంది. ఇవన్నిటిని చూస్తూ ఆమె ఏడుస్తూ వెళ్తుంది. ఏంట్రా జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఇంకొక సైడ్లో మన హీరో అయితే ఆ స్టోన్ని తీసుకొని వాళ్ళ గ్రాండ్ మదర్ ఇంటికి వెళ్తున్నాడు. ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళ మామ్ అక్కడే పెరిగింది కదా. అండ్ వాళ్ళ ఇంటి వెనకాలదా ఏదో ఒకటి వాళ్ళ మామ్ అయితే పూడ్చిపెట్టి ఉంటుంది. సో మన హీరోని వెల్కమ్ చేయడానికి ఒక అతను అయితే వస్తున్నాడు. కానీ మన హీరో అవంతా ఏది పట్టించుకోలేదు. నాకు మీరు వద్దు, మీ బిజినెస్ వద్దు, నేను జస్ట్ మా మామ్ ప్లేస్ని చూడడానికి వచ్చానని చెప్పి లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్తూ ఉండగానే ఒక ఫ్లాష్ బ్యాక్ని అయితే చూపిస్తున్నారు. ఇతను వాళ్ళ గ్రాండ్ మదర్ ఒకటిగానే ఉనింటారు, బట్ మంచి బాండింగ్ అయితే లేదు. సో చిన్న వయసు హీరో అయితే వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర అడుగుతున్నారు, నిజం చెప్పండి, మా మామ్కి ఏం జరిగింది, మీకు తెలుసు అని నాకు తెలుసు, చెప్పండి అని అడుగుతాడు. ఆమె అయితే చెప్తుంది, రై నాకెలా తెలుసు, అది చనిపోయేటప్పుడు నువ్వే కదా పక్కన ఉంది అని చెప్పి ఏం మాట్లాడుతుంది. లేదు, ఇంతకుముందు దెయ్యాలంతా నాకు మిర్రర్లో మాత్రమే కనిపిస్తుంది, కానీ ఇప్పుడు నాకు డైరెక్ట్గానే కనిపిస్తుంది అని చెప్పి మన హీరో చెప్తాడు. ఇవన్నీ థింక్ చేసుకుంటూనే మన హీరో అయితే లోపలికి వెళ్తున్నాడు. సో వాళ్ళ గ్రాండ్ మదర్ని కూడా మీట్ అవుతున్నాడు. ఆమెకి పెద్దగా సంతోషం లేదు. నాకు బాగా తెలుసు, ఏదో ఒక ఇన్ఫర్మేషనే కావాలి, దానికోసమే ఇక్కడికి వచ్చావు, ఏంటి కావాల్సింది చెప్పు అని చెప్పడంతో హీరో అయితే ఆ స్టోన్ అండ్ ఆ రెడ్ యాక్సెసరీని పెడుతున్నాడు. దాన్ని చూస్తే మన గ్రాండ్ మదర్కి అయితే కోపం వస్తుంది. ఇవన్నీ తీసుకొని ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపో అని చెప్తుంది. సో ఇలా చూపిస్తూ పార్ట్ 3 అయితే ఇక్కడ ఎండ్ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియో మీకైతే వస్తుంది.